వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే గ్రూప్ డీకి సంబంధించి ఇంకా హాల్ టికెట్స్ డౌన్లోడ్ కావట్లేదని కామెంట్ చేస్తున్నారు. హాల్ టికెట్స్ అయితే వచ్చాయి, బట్ అందరూ ఒకేసారి ఓపెన్ చేయడం వల్ల టెక్నికల్ ఇష్యూ వల్ల మీకు డౌన్లోడ్ కావటం లేదు. ఎవరైతే సికింద్రాబాద్ రైల్వే జోన్కి అప్లై చేస్తారో వాళ్ళకి లింక్ కామెంట్లో ఉంటుంది, క్లిక్ చేయండి. డైరెక్ట్గా మీ రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయొచ్చు. ఇది సికింద్రాబాద్ రైల్వే రిక్రూట్మెంట్ది. వేరే జోన్కి అప్లై చేసింటే మీరు ఏ జోన్కి అయితే అప్లై చేసింటారో ఆ యొక్క జోన్ నేమ్ నాకు కామెంట్లో తెలియజేయండి. ఫర్ సపోజ్ కొందరు చెన్నైకి అప్లై చేసింటారు, అప్పుడు నేను చెన్నై లింక్ అయితే డిస్క్రిప్షన్ ఆర్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు లాగిన్ ఆప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే చూపిస్తుంది. అప్లికేషన్ స్టేటస్, ఎగ్జామ్ సిటీ ఇంటిమేషను, తర్వాత అడ్మిట్ కార్డు, హెల్ప్ డిస్క్ అని చూపిస్తుంది. మీరు ఏం చేయాలంటే రెండో ఆప్షన్లో ఈ కాల్ లెటర్ అని ఉంటుంది. ఆ యొక్క ఈ కాల్ లెటర్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా బ్లూ కలర్లో ఈ కాల్ లెటర్ అని ఉంటుంది. ఆ యొక్క ఈ కాల్ లెటర్ మీద మీరు క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్ అయితే మీకు షో అవుతాయి. ఈ విధంగా అయితే మీకు కనిపిస్తుంది 27 నవంబర్ 2025 టు 16 జనవరి 2026 అని. మీ యొక్క ఎగ్జామ్ ఎక్కడ ఉంటుందో ఆ సెంటర్ నేము, అలాగే మీ డిస్టిక్ అక్కడ క్లియర్గా అడ్రస్ మెన్షన్ చేస్తారు. ఇక కిందేమో మీ యొక్క షిఫ్ట్ ఇచ్చి, షిఫ్ట్ పక్కన ఈ కాల్ లెటర్ అని ఉంటుంది. దాని ముందరనే డౌన్లోడ్ ఉండి ఈ కాల్ లెటర్ అని ఉంటుంది. మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. ప్రాజెక్ట్ నాకు తెలిసి ఇప్పుడైతే వెబ్సైట్ ఓపెన్ కాకపోవచ్చు, కొందరికి ఓపెన్ అవుతుంది. ఎందుకంటే అందరూ ఒకేసారి ఓపెన్ చేయడం వల్ల సర్వర్లో ఇష్యూ ఏర్పడుతుంది, సర్వర్ డౌన్స్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేసుకోవాలంటే మీ బ్రౌజర్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. మీరు క్రోమ్ వాడుతున్నారో, వెబ్ బ్రౌజర్ వాడుతున్నారో, ఏ బ్రౌజర్ వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. దానిలో ఏమన్నా క్లియర్ క్యాచ్ ఉంటే మీకు క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రోమ్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు ఇలా యాప్ ఇన్ఫో అని చూపిస్తుంది. ఆ యాప్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి. ఫస్ట్ వచ్చేసి స్టోరేజ్ యూసేజ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ క్యాచ్ అని ఉంటుంది, క్లియర్ క్యాచ్ ఉంటుంది బ్లూ కలర్లో, రెండవది క్లియర్ క్యాచ్. అక్కడ క్లియర్ క్యాచ్ కొట్టండి. ఇలా చేయడం వల్ల మీ క్రోమ్ అయితే అందరికన్నా బాగా ముందుగా ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇది కూడా యూస్ కాకపోతే రెండవది ఏం చేస్తారంటే న్యూ ఇన్కాగ్నిటో ట్యాబ్ అని ఉంటుంది క్రోమ్లో. మీరు ఓపెన్ చేసిన తర్వాత దాన్ని క్లిక్ చేసి మీరు RRB sikindrabad.gov.in టైప్ చేస్తే సికింద్రాబాద్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు క్లిక్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీ రిజిస్ట్రేషన్ నెంబరు, క్యాప్చా, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఓపెన్ కాగానే ఈ కాల్ లెటర్ మీద క్లిక్ చేసి కింద డౌన్లోడ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ కాకపోతే కామెంట్ చేయండి. ఈ రోజు ఓపెన్ అయింది, 27 వాళ్ళకి మాత్రమే డౌన్లోడ్ అవుతాయి. మీ యొక్క ఎగ్జామ్ డేట్ కామెంట్ చేయండి.